ఇంకొక న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ, విచిత్రమైన స్టోరీ, వింత స్టోరీ. ఇది కూడా చూడండి. కే సుష్మిత గారు, ప్రవీణ్ గారు ధర్మపురి, జగిత్యాల్ అక్కడి నుంచి వచ్చారండి. వీళ్ళకి పెళ్ళయ్యి 8 సంవత్సరాలు అయిపోయింది. పిల్లలు పుట్టలేదని చాలా చోట్ల తిరిగారు. ఏమేమి చేశారంటే లాప్రోస్కోపీ చేశారు అక్కడ డాక్టర్లు, సంవత్సరాల క్రితమే చేశారు. అలాగే హిస్ట్రోస్కోపీ కూడా చేశారు. అయినా కూడా ప్రెగ్నెన్సీలు రాలేదు. ఇక ఐయుఐలు, ఐవీఎఫ్లు అలాగా ఇలాగా అని చెప్పారు. సర్జరీలు అయిపోయినాయిగా, నెక్స్ట్ ఇక ఐవీఎఫ్లే. ఇవి చెప్పుకుంటా కూర్చుంటే ఇక లాభం లేదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అనే ఒక ఆశయంతో వీళ్ళు ఎదుగుతూ ఉంటే యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు పట్టిందండి? 5 months సార్. 5 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఎలా అనేది, అసలు ఎలా వచ్చారు, వాళ్ళకి ఎలా తెలిసింది నా గురించి, ఎక్కడో ఉన్న ధర్మపురి, జగిత్యాలలో ఉన్న వారికి, విజయవాడలో ఉన్న ఈ డాక్టర్ వైఎస్ బాబు ఎలా తెలిసింది, వాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి, వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎలా న్యాచురల్ ప్రెగ్నెన్సీని పొందగలిగారు అనేది వారి సక్సెస్ స్టోరీని వింటే మీకు కూడా అది ఉపయోగపడుతుంది. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది. ఈ 8 yearsలో ఆల్రెడీ ఫస్ట్ ఒక బేబీ ఉండే, సెకండ్ దానికోసం ప్రాబ్లం ఉండేది. అయితే ఫస్ట్ సర్జరీ అయినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయింది సర్జరీలోనే, ట్యూబ్స్లో ప్రాబ్లం వచ్చింది. సెకండ్ మధ్యలో ఒకసారి అబార్షన్ అయింది, తర్వాత కాలేదు సార్. అది చాలా హాస్పిటల్స్, అంటే చాలా హాస్పిటల్ తిరిగాం. ఏదో ఒక నార్మల్ కొన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చి కొన్నిట్లలో ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అవ్వడు, కానీ ఎక్కడ కూడా సొల్యూషన్ అనేది కాలేదు. లాస్ట్ అయితే బిడ్డ పుట్టేసింది, తర్వాత అయితే అబార్షన్ అయింది, తర్వాత అయితే ప్రెగ్నెన్సీలు రావట్లేదు. భలేగా ఉంది కదా, విచిత్రంగా లేదు. ముందేమో హాయిగా బిడ్డే పుట్టేసింది, ఏ గొడవ లేదు. తర్వాత ఏమో బిడ్డ పుట్టడం కాదు, అబార్షన్ వరకు, బిడ్డ వరకు వచ్చి అబార్షన్ అయిపోయింది. ఇక తర్వాత ప్రెగ్నెన్సీలే రావట్లా. అది దానికి ఏం కారణం అని చెప్పారు డాక్టర్లు? అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు సార్ ప్రాబ్లమ్స్ ఏం లేదు. తర్వాత ఏంటంటే ట్యూబ్ లో ఎగ్స్ రావట్లేదు అని చెప్పేసి, అంటే ఎగ్స్ ఎక్కువ లేవు కూడా తొందరనే, అంటే ఎగ్స్ కొన్ని వచ్చినా కూడా అవి మధ్యలోనే అవి సరిగ్గా రావట్లేదు, పెరగట్లేదు, పగలట్లేదు, ఇలా చెప్పుకొచ్చారు. దాని ఇంజెక్షన్స్ అవి వాడడమే, అయినా కూడా ఎక్కడ పొడిచారు, చాలా ఇంజక్షన్లు పొడిచారు ఆవిడకి. నెల బోల్డ్ 8వ పొడిచినట్టున్నారు. ఇక మళ్ళీ ఐయుఐ అన్నారు, ఐవీఐ దాకా వెళ్ళలేదు. ఐయుఐ అన్నారు కానీ ఐయుఐలు కూడా చేసుకోలేదు. మేము న్యాచురల్గా ట్రై చేస్తున్నాం. అందులో మా ఫ్రెండ్ ఒక అతను ఇక్కడికి వెళ్తున్నా అని చెప్తే అతనితో పాటు రావడం జరిగింది. ఓకే, ఆయన చెప్పాడు నేను కూడా వెళ్తున్నా, నువ్వు కూడా రా అని చెప్పాను. వచ్చిన చూసారా మనకి? చూసాం సార్. చూసి నమ్మకం కలిగిందా? నమ్మకం కలిగింది, వచ్చారు. కలిగిన తర్వాతనే వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా అనిపించింది మీకు? బాగుంది సార్, బాగానే ఉంది. అంటే డిఫరెంట్ గా ఉంటది, మిగతా హాస్పిటల్ లాగా ఇక్కడ ఓపీ ఉండే, ఇక్కడ ఓపీ లేదు, అంతా గవర్నమెంట్ ఎక్కువ ఉంటుంది. ఓపీ లాగా వచ్చి పేషెంట్ చూసేసి టపటపా పంపించడాలు ఏమి ఉండవు. ఇక్కడ వచ్చిన పేషెంట్ వచ్చినట్టుగా కూర్చోబెట్టి దాదాపు 1 గంట 2 గంటలో మీ అందరికీ ఒక కౌన్సిలింగ్ లాగా జరుగుద్ది. ఆ తర్వాత మీతో మాట్లాడటం జరుగుద్ది. ఈ లోపే అన్ని టెస్టులు అయిపోతాయి. అవును, తర్వాత అయిపోయిన తర్వాత మందులు ఒక్క బిల్ల కూడా ఇవ్వం. ఇప్పుడు మళ్ళీ 15 days తర్వాత మళ్ళా మందులు ఆ టెస్ట్ వచ్చాక మీకు మందులు వస్తే తీసుకెళ్లొచ్చు, లేదా కొరియర్ పెట్టచ్చు. మీరు ఎట్లా కొరియర్ పెట్టుకున్నారా? కొరియర్ పెడతారు. కొరియర్ పెట్టిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫోన్లో. మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయించుకున్న తర్వాత మీరు మందులు వాడుతూ ఉండగా 2 నెలలు క్రిములకు వాడే అంటారు. తర్వాత హార్మోన్లకు 2 నెలలు, మొత్తం 4 నెలలు. ఆ తర్వాత ట్యూబ్ టెస్ట్ చేశారు సార్. రాలేదు కాబట్టి ఒకసారి భార్యని భర్తని రమ్మని, ఒకసారి ఆవిడకేమో ట్యూబులు క్లీనింగ్ చేస్తాము, భర్తకేమో వీర్యకణాల పరీక్ష మళ్ళా చేస్తాం. ఈ 4 నెలలు ఎక్కడ చేయం, ప్రెగ్నెన్సీ వస్తే అక్కడే అయిపోతాం. ఈ 4 నెలలు ఎక్కడ ట్యూబుల్ టెస్ట్ చేయం. మా దగ్గరికి వచ్చిన తర్వాత 2 ట్యూబులు మూసుకుపోయిందన్నా కూడా మేము ట్యూబుల్ టెస్ట్ చేయం. ఎప్పుడు చేస్తాం? మా క్రిములకు మందులు వాడిన తర్వాత 2 ట్యూబులు ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తే గొడవ లేదు మాకు. హార్మోన్లు కూడా వాడినప్పుడు వచ్చినా గొడవ లేదు. ఎప్పుడు రాకపోతే 4 నెలలకి రాకపోతే అప్పుడు ట్యూబులు క్లీన్ చేస్తాం. ట్యూబుల లోపల ఉన్న మడ్డి మశానాన్ని సెలైన్ ద్వారా క్లీన్ చేస్తాం. ఈలోపే చాలా వరకు సగానికి సగం మందులతోనే క్రిములు తొలగిపోయి ట్యూబుల లోపల ఉన్న పొక్కులు గడ్డలు పోయి చక్కగా ట్యూబులు ఓపెన్ అయిపోతాయి. అందుకే ముందు చేయం. అలా మీకు ట్యూబులు క్లీన్ చేయడానికి ప్రొసీజర్ చేశారు. ఎంత అయింది మీకు దానికి? అంత 3,500 మందులు అవన్నీ కలిపి ఒక 3,000 అయ్యింది. అది కూడా 2 నిమిషాలు అయిపోద్ది. లేడీ డాక్టర్స్ చేస్తారు, ట్యూబుల్ని క్లీన్ చేస్తారు. పెయిన్ లెస్ ప్రొసీజర్. పెయిన్ ఏమైనా ఉందా మీ ఆవిడ? ఆ రోజు పెయిన్ ఏమి ఉండదు.
వెంటనే 2 నిమిషాల్లో అయిపోద్ది. చేంజ్ చేసుకోవడం, వెళ్ళిపోవడం, కాసేపు ఒక 5 నిమిషాలు పడుకోవడం, వెళ్ళిపోవడం, అంతే. అలా చేశారు. సరే అయితే 1 మంత్కి మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ వాడి మళ్ళీ నెక్స్ట్ మెడిసిన్ ట్రై చేసే లోపలనే అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది. ఇక మొత్తం ప్రొసీజర్ కరెక్ట్గా అయింది. 2 నెలల క్రిములు, 2 నెలల హార్మోన్లు, ట్యూబుల్ క్లీనింగ్. ఆ తర్వాత 1 నెల వాడారు. ఆ తర్వాత నెలలోనే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. పక్కాగా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ప్రోటోకాల్ క్లియర్గా అయిపోయిన తర్వాత వచ్చింది. అది అంతే సార్. సో మరి చూడండి, వచ్చిన ప్రెగ్నెన్సీ నిజమా కాదా, ఒకవేళ ఏదన్నా ట్యూబుల్లో ఇరుక్కుందా, ఇలాంటి వాటి గురించి స్కానింగ్ తీయించమన్నాము. అక్కడ స్కానింగ్ తీయించారు, లేదు గర్భసంచిలోనే వచ్చింది, నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి అక్కడ డాక్టర్ గారు ఇచ్చారు. ఏమీ మేము చేసేవి కాదు. ప్రెగ్నెంట్ లేడీ ఎక్కడుందో అక్కడే దగ్గరలో వాళ్ళకి నమ్మకమైన హాస్పిటల్కి వెళ్ళి అక్కడే చేయించుకోమని చెప్తాం. కాకపోతే కాస్త కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అన్నారు, ఇంకా వేరే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అన్నారు. ఇవన్నీ మిగతా డాక్టర్లు చూశారంటే ఈ పాటికి ఆయన భయపడిపోయి షాక్ వచ్చి అక్కడే పడేవాడు. నా దగ్గర పడలా. అవన్నీ అవన్నీ మావులే, చిన్న చిన్నవన్నీ ఉంటాయి, అవన్నీ మావులేనమ్మా, భయపడక్కర్లేదు. సిస్టులు ఉంటాయి కొంతమందికి, గెడ్లు ఉంటాయి, ఇవన్నిటికీ భయపెట్టేస్తాయి. బిడ్డ వచ్చేసాడు, ఇక గెడ్డ అదే అణిగిపోద్ది, భయపడక్కర్లేదు అంట. గెడ్డ ఉండగానే బిడ్డను తెప్పించామంటే మరి బిడ్డను అనచడం మనకు తెలీదా? అప్పుడంటే ఒంటరిగా మన మందులతో అనచాలి. ఇప్పుడు మన తోడు బిడ్డ కూడా ఉన్నాడు, వాడు సగం ముడ్డెత్తిలా అన్నాడంటే అదే అణిగిపోద్ది. బిడ్డ బాహుబలి కదా, 3 కేజీలు పెరుగుతాడు. గడ్డ ఎంత ఉంటుంది, మహా అయితే కోలికాయ ఎంత ఉంటుంది, దాన్ని అనిసి పడేస్తాడు. అందుకని ఇలాంటి వాటి గురించి మనం భయపెట్టాం. సో కిడ్నీలో రాళ్ళు కూడా వస్తాయి అంటే దానికి అవసరమైన మంచినీళ్ళు ఎక్కువ తాగడం, రోజుకు 3 లీటర్లు. నిమ్మకాయ రసం కిడ్నీలో రాళ్ళని కరిగిస్తుంది. అలాగే కొబ్బరి నీళ్ళు కిడ్నీలో రాళ్ళని కరిగిస్తాయి. ఉప్పు తగ్గించాలి, కిడ్నీలో రాళ్ళని పెంచుతాయి. అలాగే నేను ఇంకా పంచదార కిడ్నీల రాళ్ళని పెంచుతాయి. నిమ్మకాయ రసం తాగితే ఉప్పు పంచదార వేసుకోకూడదు, షర్బత్ లాగా ఉంటుందని. నిమ్మకాయ రసం ఏమో తగ్గిస్తుంది, ఉప్పు పంచదార పెంచుద్ది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది నీ రాయి. అందుకే ఇలాంటివన్నీ జాగ్రత్తలు చెప్పాం మనం. మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఫస్ట్లో ఇచ్చాం. అదే కాకుండా అందం ఆరోగ్యం పెంచుకోవడం ఎలాగని ఇంకొక బుక్ కూడా రాశాను. గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం ఇంకొక బుక్ రాశాను నేను. పిల్లల ఆహారం ఆరోగ్యం ఇంకొక బుక్ రాశాను. మొత్తం 4 పుస్తకాలు రాశాను. ఈ 4 పుస్తకాల్లో అందం ఆరోగ్యం పెంచుకోవడం ఎలా అనే బుక్లో కిడ్నీలో రాళ్ళు, గాల్ బ్లాడర్ రాళ్ళు కరగడానికి ఏం తినాలి అనేది మన బుక్లో ఉంది. మీరు అడిగితే కింద మన వాళ్ళు ఫోటో తీసిస్తారు, మీ మొబైల్లో తీసుకెళ్ళొచ్చు. అది ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. అలాగే మీ బుక్ ఒకటి ఇస్తాం, గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం. ఈ బుక్ను కూడా మీరు ఫాలో అవ్వాలి. ఓకే, అది. సో ఇక మనము మామూలే మన పద్ధతి ప్రకారం ఈ ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి 5 నెలల మందులు ఇస్తాం. ఫస్ట్ 3 నెలలు అబార్షన్ అవ్వకుండా, 4వ నెల 5వ నెల అవకరాలు రాకోకుండా ఆ మందులు తీసుకెళ్ళడానికి ఆయన వచ్చారు. సో ఆ మందులు మనం ఇచ్చి పంపిద్దాం. సో ఎట్లా అనిపిస్తుందంటే మీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుందంటే మరి నమ్మొచ్చా నమ్మకూడదా? ఇక్కడ నమ్మచ్చు సార్, నమ్మొచ్చుగా. ఇక్కడ బయట ప్రపంచం అంతా నమ్మని వద్దంటుంది, ఐవీఎఫ్ వెళ్ళాల్సిందే, అంతే, ఆపరేషన్కి వెళ్ళాల్సిందే అంటుంది. సరే మీకు విషయంలోకి వచ్చేటప్పటికి మీరు కొంచెం ధైర్యంగానే ఉన్నారు, ఎందుకంటే ఐవీఎఫ్లకి ఆపరేషన్కి వెళ్ళలేదు సార్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టాడు, ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయింది, ప్రూవ్డ్. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి టైం పట్టింది, బాగా టైం పట్టింది. అంటే మధ్యలో కోవిడ్ ఎఫెక్ట్ అవన్నీ ఏమైనా కానీ టైం పట్టింది. మామూలుగా పట్టా వచ్చే పూర్వకాలం మన తాతలకి డజన్లు 6 డజన్లే లైన్గా 1 by 1 ఈయనకు ఒకడు. ఒక పిల్లాడు 10వ తరగతిలో ఉంటే ఇంకో పిల్లాడు 9వ తరగతి, ఇంకో పిల్లాడు 8వ తరగతి, ఇంకో పిల్ల 7వ తరగతి. మనకు అలా కాదు, ఒకడు ఇంటర్మీడియట్లో ఉంటే ఇంకోటి 5వ తరగతిలో ఉంటున్నాడు, అంత గ్యాప్లు వస్తుంది. కారణం ఏంటి? ఒక బిడ్డ పుట్టి తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు, వచ్చింది అబార్షన్ అయింది, తర్వాత అసలు రాలేదు. కారణం ఏంటి? ఇప్పుడు కన్నా మీకు అర్థమైందా? క్రిములు. ఆ క్రిములు అనేవి ఫస్ట్లో లేవు, అందుకే బిడ్డ తప్పించుకుంది. భూమిలో పురుగు లేదు, చక్కగా విత్తనం బాగుంది, తప్పలో పుచ్చులు అవ్వలేదు, మొక్క వచ్చింది, చీడాపీడా పట్టలేదు, పైరు బాగానే పెరిగింది, పంట వచ్చేసి ఫస్ట్ బిడ్డ సేఫ్. ఇక తర్వాత మధ్యలో వచ్చింది పురుగు, విత్తనం తప్పించుకుంది, మొక్క వచ్చింది, కానీ మొక్క తప్పించుకోలే, పురుగు కొడిసేసింది, పైరు నాశనం అయిపోయింది, పంట నాశనం అయిపోయింది, అంటే అబార్షన్ అయిపోయింది. ఇక తర్వాత ఎందుకు రావట్లేదు ప్రెగ్నెన్సీలు, మొక్క ఎందుకు బలవట్లేదు? అసలు
విత్తనాలే తిని అవతల పడేస్తున్నాయి పురుగులు, పెరిగిపోయినాయి పురుగులు. అపార్ట్మెంట్లు, విల్లాలు, కాలనీలు కట్టు కూర్చున్నాయి. అవి కూడా జనాభాని పెంచుకుంటాయి కదా, మరి దాన్ని చంపినోడు ఎవడో లేడు. అందువల్ల మొత్తం పెరిగిపోయేటప్పటికి వీర్యకణాలే నాశనం అవడం మొదలెట్టింది, గర్భసంచే డ్యామేజ్ అవ్వడం మొదలుపెట్టింది, సరిగా నెలలు రావడం కూడా కష్టమైపోవడం మొదలెట్టద్ది, కాండాలు క్వాలిటీలు పోతాయి. క్వాలిటీ బాగాలేదు అంటారు. ఎవడో ఒకడు పొడిచిపడేస్తాడు. బాగోలేదంటే ఎవడో ఒకడు బాగోలేకుండా చేస్తున్నాడనే కదా అర్థం. ఎవడాడు? అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిగాడు, వాడే క్రిమిగాడు అని చెప్పాను. ఆ క్రిమికి సంబంధించిన మందులు భర్తకి భార్యకి ఇద్దరికి వాడిచ్చాను. క్రిమి చచ్చింది. వీళ్ళిద్దరు ఒంట్లో ఉన్న ఆ దరిద్రమైన క్రిమి పోయింది, ఆ బురద వదిలిపోయింది. చక్కగా బిడ్డ మళ్ళా వచ్చేసాడు. చూసాడా? ఈ పాయింట్ ఎవరు పట్టుకోలే. ఐవీఎఫ్కి వెళ్తావా, 3 లక్షలు లేవా, పని 30,000 తెచ్చుకో, ఆపరేషన్ చేసి పెడతాను, ఇదే కొట్టుడు. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పాపం వాళ్ళు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చివరికి ఐవీఎఫ్లో ఆపరేషన్ దగ్గర ఆగిపోతున్నారు. ఐవీఎఫ్లు అంటే నెలకు 2 లక్షలు 3 లక్షలు. ఒళ్ళంతా గొల్ల, కాళ్ళకి చేతులకి చట్టలకి పొడిసి పారేస్తారు ఇంజక్షన్. మరి ఇంత ఒళ్ళు గొల్ల చేసుకుని డబ్బులు గొల్ల చేసుకోవాలంటే ఎంతమందికి సాధ్యమైద్ది? భయం ఒకటి, డబ్బు కూడా కావాలి. నెలకు 2 లక్షలు ఖర్చు పెట్టాలి. వస్తుందనే గ్యారంటీ లేదు, నో గ్యారంటీ. కానీ నీ 2 లక్షలు డాక్టర్ గారి అకౌంట్లోకి మాత్రం గ్యారంటీకి వెళ్తాయి 100%. అందుకే ఆయన ఆగిపోయి ఏం చేద్దునా భగవంతుడా అని ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్లో మన వీడియో చూసి మన దగ్గరికి వచ్చి ఇవాళ చక్కగా ఈ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యారు. దేవుడు ఒక స్నేహితుడు రూపంలో మనల్ని తెలుసుకునేటట్టు చేశాడు. ఆ వీడియో చూపించి ఇక్కడికి వచ్చేటట్టు చేశాడు. చేసి ఈరోజు ఆ బిడ్డని మీకు పొందేటట్టుగా ఆయన ఒక దారి చూపించాడు. అది సో అలాగే సుష్మిత గారు, ప్రవీణ్ గారు వాళ్ళు తెలుసుకున్న మార్గాన్ని మీరు కూడా తెలుసుకోవాలి. మీలో కూడా ఆ బిడ్డ లేని బాధని తొలగించాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. కాబట్టి వారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. ఆల్ ది బెస్ట్ అండి. ఏమైనా చెప్తారా? రైట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.